వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. వైఎస్సార్ ఘాట్ వద్ద ఉద్విగ్న సన్నివేశం కనిపించింది. వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. జగన్ 3 రోజులుగా పులివెందులలో ఉంటున్నారు. షర్మిల తన కుటుంబ సభ్యులతో ఎడుపులపాయలోనే ఉన్నారు. ఈ ఉదయం ఇద్దరూ వేరువేరుగా తమ తండ్రికి నివాళులర్పించారు. ఘాట్ వద్ద జగన్ ను ఆలింగనం చేసుకున్న విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ సైతం ఎమోషనల్ అయ్యారు. జగన్ తన తల్లి విజయమ్మ, సతీమణి భారతితో సహా పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఘాట్ వద్దకు జగన్ రాగానే విజయమ్మ ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత ఇద్దరూ కలిసి ఓపెన్ గా కనిపించడం ఇదే తొలిసారి. జగన్ ను ఆలింగనం చేసుకుని విజయమ్మ ముద్దాడారు. ఆ సమయంలో జగన్ సైతం ఉద్వేగానికి లోనయ్యారు. కుమారుడిని చూసిన విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్ కు నివాళులర్పించారు. ప్రార్థనల తర్వాత జగన్ అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను పలకరించారు. విజయమ్మ కన్నీటిని గమనించిన సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ఓదార్చారు. ఆ తర్వాత కాసేపటికి షర్మిల తన కుటుంబ సభ్యులతో వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. తల్లి విజయమ్మ సహా అనిల్ కుమార్, కుమార్తె, కుమారుడు, కోడలతో పాటు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో తన అన్న జగన్ కు వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత కుటుంబంలో తాజా పరిణామాలపైన చర్చ జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. వైసీపీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. అటు షర్మిల కూడా పీసీసీ చీఫ్ హోదాలో విజయవాడలో వైఎస్సార్ జన్మదినోత్సవ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కుమార్తె, కుమారుడు ఇలా వేర్వేరుగా కొనసాగిస్తున్న రాజకీయ ప్రయాణం, పరిణామాలపైన రాజశేఖర రెడ్డి అభిమానుల్లో చర్చ జరుగుతోంది.